నైట్ అంతా నిద్రపోనీయకుండా ఎన్నిసార్లు ఫోన్ చేశాడు చూడు. నలుగురికి కలిపి 64 మిస్ కాల్. టార్చర్ పడుతున్నాడు. రేయ్ వాడేరా ఫోను. హలో రేయ్, చారు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? రేయ్ ఏం చేస్తుంది అంత పొద్దునే? పళ్ళు తవ్వుతూ ఉంటుంది. హలో, వీళ్ళు భలే కనిపెట్టిస్తున్నారే. పెట్టేశాడ్రా. రేయ్ మనకు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడుగా, ఇప్పుడు ఉందిలే అడిగి ఫోన్ చేయి. ఏంట్రా రేయ్ మాట్లాడుతుంటే కట్ చేసావు, చెప్పరా. వినే మూడ్లో నువ్వున్నా, చెప్పే మూడ్లో నేను లేను. పెట్టేయ్. ఏంటి? హలో రేయ్ ఫోన్ చేస్తుంటే కట్ ఏరా? చేసావు. వాడిని ఊరికే ఏడిపిస్తున్నారు. రేయ్ ప్రియా, ప్రియా. హలో, ఏ ప్రియా, ఏంట్రా నైట్ అంతా ఫోన్ చేసి అందరినీ టార్చర్ పెట్టావట? ఆ? టార్చరా? ఎవడా మాటంది? హ్మ్. అది సరే, ఎంత దూరంలో ఉన్నారు? ఒక 500 కిలోమీటర్స్. అది కాదురా, మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉందంటున్నాను. ఓ అదే. మ్మ్. నాతో అన్నీ చెప్తావు కదా, తనతో ఏవైనా చెప్పావా లేదా? ఇవన్నీ చెప్తే తెలివి ప్రియా. ఫీల్ ఫీల్. ఏంటి ఫీలా? ఈ నిమిషం, ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నాను. దాంతో ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది. దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు సరే, అది తనకెలా అర్థమవుతుంది? ప్రియా, ఐసో నిప్పో మన వీప్ మీద పెడితే వేడో చిల్లదనమో చెప్పలేమా? అలాగే తనకు తెలుస్తుంది. అవన్నీ చెప్పకూడదు ప్రియా. రేయ్ వీడేంట్రా నిప్పు వయసుని ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు. రేయ్ ఫోన్ ఇవ్వు. రేయ్ ముద్దు, నేను ఒక టిప్ చెప్తాను వినరా. ఊరికే కారులో వెళ్ళడం కాదు, ఆన్ ది వేలో మోటల్లోనూ చిన్న ధాబా లాంటి చోట స్టే చేయండి. ఒకే రూము, డిమ్ లైటు, నైట్ ఫీల్. ఆ టైంలో అమ్మాయిల మూడు వేరేలా ఉంటుందిరా. పగటిపూట అమ్మాయిలు వేరు, రాత్రిపూట డీసెన్సీ గురించి ఆలోచించరు. ఆ క్షణంలో మూడొస్తుంది చూడు, అప్పుడు మెల్లగా కాలు మీద తప్పు తప్పుగా మాట్లాడు. కాలేసి. అమ్మాయిలంటే అంత చెప్పేపోయిందా? శివ, ప్రియా ఫోన్ అడిగివ్వు. ఆ, నీతో మాట్లాడాలట. ఐడియా వర్కౌట్ అయిందా శివ? రేయ్ రేయ్ ఏమన్నారా? సూపర్ అంటున్నాడు రా. కవర్ చేసుకోకు, అక్కడ ఉమ్మితే ఇక్కడ పడింది, తుడుచుకో. ಸ್ಟಾಪ್ ಸ್ಟಾಪ್ ಸ್ಟಾಪ್. ಕೆಳಗಡೆ ಬನ್ನಿ. ಪೇಪರ್ ತಗೊಂಡ್ ಬಾ. ಆರ್ಟ್ಸ್ ಬುಕ್, ಡ್ರೈವಿಂಗ್ ಲೈಸೆನ್ಸ್ ತೋರಿಸಿ. ఇప్పుడు ఇన్ని మేనేజ్ చేయాలా? ತೋರಿಸಿ లేదు సార్. ಏನು ಇಲ್ವಾ? సార్ రండి సార్. ಎಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು సార్ ಹೋಗ್ತಿದ್ಯಾ? రండి సార్ చెప్తాను. సార్ రండి సార్, రండి సార్. ಎಲ್ಲಿ? ಓಕೆ ಓಕೆ ಓಕೆ. రైట్ సార్. ಹೋಗು ಹೋಗು ಹೋಗು. థ్యాంక్ యూ సార్. డబ్బులు ఎందుకు ఇచ్చారు? లైసెన్స్ అడిగితే చూపించొచ్చు కదా. నా దగ్గర ఉంటే కదండి. డ్రైవర్ అయి ఉండి ఇలాంటివన్నీ చూసుకోరా? హలో, నేను డ్రైవర్ని కాదండి. డ్రైవర్ కాదా? అవునండి. సారీ అండి, నేను ఇంతసేపు మీరు ఓనర్ అని తెలియక ఇష్టొచ్చినట్టు మాట్లాడాను. హలో, ఓనర్ని కాదండి. ఓనర్ కూడా కాదా? ఫ్రెండ్ కారండి. వాడిని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను. సడన్గా నెల్లూరు దాకా వస్తావని అడిగాడు. పక్కనేవో మీరు చాలా టెన్షన్గా ఉన్నారు. ఏదో ప్రాబ్లం అని అర్థమైంది, అందుకే వెంటనే వచ్చేసాను. కానీ బండి బాంబే దాకా వెళ్తుంది అనుకోలేదండి. చాలా థ్యాంక్స్ అండి. ఏమన్నారు? చాలా థ్యాంక్స్. పర్లేదులండి. డిక్కీ ఓపెన్ చేయండి. వాటర్ సర్వీస్. అయితే సార్. ఫుల్ బాడీ వాష్ చేయండి. ఓకే సార్.
అమ్మా ఏమైందిరా? ఇంకా కనపడలేదు, కనపడగానే ఫోన్ చేస్తాను. రేయ్, ఏంట్రా అబ్బా కళ్ళు సార్ 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 ಇಲ್ಲ సార్ 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 ಏನು ಮಾಡಬೇಡಿ సార్ 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 ಯಾರು ನಮ್ಮ ಡ್ರೈವರ್ ಹೊಡಿದು ಸರ್ ಹೊಡಿಬೇಡಿ ಸರ್. ఏంటి శివ? అక్కడ ఏదో ప్రాబ్లం, కరెక్ట్ టైంకి బయలుదేరాం. కరెక్ట్ ప్లేస్ ఒకటి తగిలిదే, ఆపుకోలేకపోతున్నా. అమ్మయ్యా, సూపర్ శివ, నేను అనుకున్నాను నువ్వు ఆగావు. నీకు కూడానా? ఇట్స్ నైస్ కదా, నేను ఆపమందాం అనుకున్నాను, నువ్వు ఆపావు. గుడ్. శివ, ఇది చూసావా ఎంత పెద్ద జలపాతమో? ఏంటి అక్కడ కూడానా? ఇట్లా వస్తున్నా వస్తున్నా. ఏంటండి ఇక్కడి నుంచున్నారు? శివ, నైస్ కదా. సూపర్ అండి. నీకెలా అనిపించింది ఇక్కడ ఆగాలని? ఆపకపోతే చేస్తాను. చెప్పు శివ. అనిపించిందండి, ఈ చల్లటి గాలి, దూరం నుంచి వినిపించిన శబ్దం ఎందుకో అనిపించింది. ఈ శబ్దం వినిపించిందా? చాలా క్లియర్గా. మీరు విన్నా? మ్హూ. అరే ఏంటండి మీరు? ఎందుకింత హ్యాపీగా ఉన్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ? నీకు నేచర్ అంటే చాలా ఇష్టం కదా. అంత మాట్లాడిగారేంటండి? ఇలాంటి చోటుకు వస్తే నాకేదో అయిపోతుందండి. కవితలు తన్నుకొచ్చేస్తాయి అంతే. మ్హూ. అయ్య బాబాయ్, వర్షం వచ్చేలా ఉందండి, రండి ఏ తొందరగా శివ, రండి. నేచర్ అంటే ఇష్టం, వర్షం వస్తే పరిగెడుతున్నావు. వర్షం అంటే ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదండి? మొదటి చినుకు పడగానే తప్పించుకుంటే ఓకే, లేకపోతే వర్షం వాగిన మన వాగం పూర్తిగా తడిసి ముద్దైపోతామండి. నా మాట వినండి, రండి ప్లీజ్ అండి. మనకి ఇష్టమైంది ఎందుకు వదులుకోవాలి? వర్షం ఇష్టం అయితే తడుద్దాం. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి అక్కడ చేసే పనే ఉంది, ఎంజాయ్ చేయి. ఆ?